సో మీరు నార్మల్గా కూడా మూవీస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడు మేము జెన్జీ అని చూసుకున్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలాగే అంటున్నారు కదా. సో ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఇట్స్ వెరీ ఈజీ. సినిమా ప్లాట్ఫామ్ అన్నది ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబర్స్ ఇట్లా వస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు కొంచెం ఎలివేట్ అయితే నెక్స్ట్ సినిమా ఛాన్సెస్ వస్తున్నాయి. బట్ మీకు రియల్ స్ట్రగుల్ తెలుసు అబ్సల్యూట్లీ చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి రావడం ఎంత కష్టమో. సో అప్పటికి ఏంటి డిఫరెన్స్ మూవీ ఇండస్ట్రీలో వచ్చిందంటే ఏం చెప్తారు? ఏం లేదండి, సీరియస్లీ చెప్తున్నా. ఇప్పుడు నేను కొత్త సినిమా చేస్తున్నానంటే మళ్ళీ పుడుతున్నట్టే. ఆడియన్స్ ముందు ఆ క్యారెక్టర్లో, ఆ కథలో మళ్ళీ నేను పుడుతున్నట్టే. కాబట్టి నేను ఎప్పుడు కంపేర్ చేసుకుని చూడను. ఇప్పుడు ఏ జంజీర్ మీరు ఏదో అన్నారు. సో ఇందులో కూడా మీన్స్ నాకు ఒక సినిమాలో నేను క్యారెక్టర్ చేస్తున్నా అంటే మళ్ళీ రీబౌండ్ అంటే నేను మళ్ళీ పుడుతున్నట్టే. ఇట్స్ అ బాండ్ క్యారెక్టర్, బాండ్ బేబీ అన్న ఫీల్తోనే ఉంటుంది. కాబట్టి నేను నాకు సీనియర్ జూనియర్ నాకు ఆ ఫీల్ ఎప్పుడు లేదు. అంటే జెలస్ అట్లా కూడా ఏమనిపించదు. ఎందుకు జెలస్? ఇప్పుడు గాడ్స్ గిఫ్ట్. ఇప్పుడు ఇప్పుడు నా కర్మలో, నా లైఫ్లో నేను ఏది అనుభవించాలో, నాకు ఏది దక్కాలో అన్నది నాకు రాసిపెట్టి ఉంటాను. సో పక్క వాళ్ళని చూసి మనం ఎప్పుడు బాధపడకూడదు. మనకున్న దాంతో సంతృప్తి చెందాలి, హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో ఎవరు ఏమీ తీసుకుపోరు. ఫైనల్లీ లాస్ట్ వచ్చి మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. సో ఈ మధ్యలో మనం సంపాదించుకునే అభిమానం ఏదైతే ఉందో అదే బుక్ లో రిజిస్టర్, అంతే తప్ప మనం ఉండేది లేదు. ఇక్కడ ఉండి సీరియస్లీ తీసుకుపోయేది ఏం కూడా లేదు. సో వెళ్ళిపోయా అన్న మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ మీరు కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు. ఆయనతో కలిసి యాక్ట్ చేశారు ఆ నలుగురు కానీ లేదా రిమైనింగ్ మూవీస్ లో కూడా. సో ఎలా అనిపిస్తుంది ఒక లెజెండరీ యాక్టర్ చనిపోవడం అన్నది, ఇంకా మళ్ళీ ఆయన మన స్క్రీన్ మీద చూడడం, ఆ ఫీల్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే పెయినింగ్. అంటే ఆయన లేని లోటు ఇప్పటికీ లోటే. అదే చెప్తున్నాను, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నారాయణ గారు, ఇప్పుడు రీసెంట్ కోట శ్రీనివాసరావు గారు, ఇలా మహామహాన్ నటులు ఎంతోమంది చనిపోయారు. కానీ ఒక అదృష్టం ఉంది. ఇప్పుడు ఆయన మన కళ్ళ ముందు లేకపోయినా మనం ఆ నలుగురు సీడీ చేసిన అలాంటి అదే చెప్తున్నానండి. ఆయన చేసిన ఇన్ని వేల సినిమాలు ఉన్నాయి. సో ఈ సినిమాలన్నీ ఆహనా పెళ్ళి అంటే ఇలాంటి సినిమాలు ఎన్ని వేసినా సరే ఆయన మన కళ్ళ ముందు బతికున్నట్టే. సో ఆ ఛాన్స్ ఆర్టిస్ట్కి తప్ప వేరే వాళ్ళకి లేదు. సో నేను రావడానికి కూడా రీజన్ అదే. మనం అంటే మనం బతుకున్నా లేకపోయినా మనం ఎప్పటికీ చిరస్థాయిగా ఒక సినిమా చూస్తే ఆ నలుగురు ఉంటాం. సైజ్ చూస్తే ఉంటాం, బాహుబలి, జై చిరంజీవ, ఇలాంటి అంటే మనం లేకపోయినా మన తరతరాల వాళ్ళకి ఆడియన్స్కి ఎవ్రీథింగ్ అంతా ఈ క్యారెక్టర్ అబ్బాయి బాగా చేశాడే, అరే సూర్య అని ఒకప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉండేవాడే అన్నది అంటే మైండ్లో ఫీడ్ అయ్యి ఉంటుంది, రిమెంబర్ అవుతుంది. సో దాట్స్ ఆల్. దానికోసమే నేను ఇండస్ట్రీలకు రావడానికి కారణం. సో ఇప్పుడు మీతో పాటు అంటే ఇప్పుడు వేణుమాధవ్ గారు కానీ లేదా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ చేశారు. సో ఇప్పుడు సై మూవీ టైంలో మీతో యాక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఇప్పటికీ ఇండస్ట్రీలో లేరు, ఏదో అలా చేసి అలా వచ్చి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే వీడు ఉంటాడని అనుకున్నాను, అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా మీతో యాక్ట్ చేసిన వాళ్ళు అంటే అదే చెప్తున్నాను. కొంతమంది అదే ప్రపంచంగా ప్యాషనెట్తో వస్తారు, కొంతమంది సర్వైవల్ అవ్వలేక అంటే కాంపిటీషన్. అవును, ఇదివరకు ఒక క్యారెక్టర్కి నలుగురు కాంపిటీషన్ ఉంటే అదే క్యారెక్టర్కి ఇప్పుడున్న ప్రజెన్స్ 40 మంది కాంపిటీషన్ ఉన్నారు. సో ఆ ఫ్లోటింగ్ క్యారెక్టరైజేషన్, ఆ స్ట్రగుల్లో కొంతమంది స్టేబుల్గా ఉంటారు, కొంతమంది తట్టుకోలేక అంటే అన్నిటికీ ఫేస్ చేయలేక వాళ్ళు వెళ్ళి జాబ్స్ చేసుకోవడం, రకరకాల ఫీల్డ్లో వాళ్ళు సెటిల్ అవుతూ ఉంటారు. సో అంటే మాకు ఏది రాదు, ఏది చేయలేము, నేను తప్పదు కాబట్టి 100% ఇది తప్ప నాకు వేరే చాయిస్ ఏం లేదు. ఇది కాకపోతే అది చేద్దాం, అది కాకపోతే ఇది చేద్దాం అనే చాయిస్ లేదు. నాకు అలాంటి థాట్ కూడా లేదు. మెయిన్ ఉన్నది ఒకటే లైఫ్, ఐఎమ్ ఆర్టిస్ట్, అంతే. నేను ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇక్కడే ఉన్నాను, ఒక స్ట్రాంగ్ డెసిషన్తో నేను ఇక్కడ సర్వైవల్ అవ్వగలుగుతాను. సో చాలా మందికి పింగ్ పాంగ్ సూర్య గారు అంటే ఈ ప్రొఫెషనల్ లైఫ్ మాకు తెలుసు, మూవీస్ ఎట్లా, పర్సనల్ లైఫ్ ఎట్లా నడుస్తుంది? పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీ అండి. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు మనకి లేని దాన్ని చూసి ఆవేశపడి ఆరాటపడి మనం ఉన్నదాంతో చాలా సంతృప్తిగా హ్యాపీనెస్ అన్నది ఎన్ని వందల వేల లక్షల కోట్లు పెట్టినా మనం కొనుక్కోలేము హ్యాపీనెస్. నేను మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాం, ఉన్న ఫ్రెండ్స్, నా చుట్టూ ఉండే సొసైటీ, చాలా హ్యాపీ, హెల్దీ. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ అండ్ హెల్దీ. మ్యారేజ్ లైఫ్ గురించి అయితే మరి వద్దండి, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ గర్ల్స్ ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్. అందరూ గర్ల్ ఫ్రెండ్స్ అమ్మా, కాబట్టి స్కూల్లో ప్లెడ్జ్ అలాగే నేర్పించారు, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ గర్ల్స్. అలాగే చెప్పారు, నేను అలాగే చెప్పాను కాబట్టి అది హ్యాపీ ఉంది. అంటే ఒక్కళ్ళే పెళ్లి చేసుకుంటే ఒక్కరు ఇద్దరు ఉంటారు, చేసుకోలేదు అనుకోండి ఇండియా అందరూ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు. కనిపించరు కానీ క్లిప్ లో పక్కనే ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు లెక్క పెట్టుకోవచ్చు. అదే
చెప్తున్నాను కదండి, 1-2 అన్నది నేను చెప్పలేను. ఇండియా ఇస్ మై కంట్రీ, బాగున్న వాళ్ళందరూ మై గర్ల్ ఫ్రెండ్స్. అయ్యయ్యో వాళ్ళు అనుకోకపోయినా మీరు మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ అని ఫిక్స్ అయిపోతారు. సో వాళ్ళు అనుకునేదండి మనం ప్రేమిస్తాం సోలో అసలు. అంటే కనీసం ఎవరిని చూసినా పెళ్లి చేసుకుంటే బాగుండు ఒక అమ్మాయి అంటే. లేదండి, అంటే మనం అభిమానిస్తే దూరంగా ఉండే అభిమానించాలి. క్లోజ్ టు దగ్గర అయ్యామనుకోండి వాళ్ళ మైనసెస్ అన్ని మనకు తెలుస్తాయి. దాని తర్వాత మనం పారిపోవాల్సి వస్తుంది ఎక్కడికో. సో ఇవన్నీ కాకుండా తగిలిందేమో సూర్య గారికి దెబ్బలు తగిలినాను. ఇప్పుడు ఏ ఇయర్ లో అంటే మీరు ఏ సర్టన్ ఏజ్ లో ఉన్నప్పుడు సిన్సియర్ గా లవ్ చేసి బ్రేకప్ అయిన టైం ఏంటి? నేను కనిపించిన వాళ్ళందరినీ సిన్సియర్ గానే లవ్ చేస్తాను. నేను అదే చెప్తున్నాను, వాళ్ళు లవ్ చేయాలి కదా మళ్ళీ. నేను అఫర్ట్ సిన్సియర్లీ. 2 sides ఉన్నది ఏ ఇయర్ లో? ఒకవేళ తను కూడా ఇష్టపడి బట్ కుదరక అదే అది మనకు తెలియదు. మీరు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు నా మనసులో ఏందో నేను చెప్పగలను, మీ మనసులో ఏముందంటే నేను చెప్పలేను కదా. చాలా వచ్చి చెప్పిన వాళ్ళు కూడా మీరు కూడా సేమ్ వాళ్ళు అలాగే అనుకుని ఉంటుంది, దూరంగా చూసి ఇష్టపడదాము. ఎగ్జాక్ట్, అది బెస్ట్ అండి. అసలు అభిమానం ఉంటుంది, ఫీల్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, క్రష్ ఉంటుంది, చాలా ఉంటాయి. నైస్. ఇంత ప్లానింగ్ ఉన్న వాళ్ళు నేను చేయను. ఇప్పుడు ఇన్ని మూవీస్ చేస్తున్నారు, బట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది మీతో పాటు వచ్చిన వేణుమాధవ్ గారు కానీ లేదా చాలా మంది సినిమాలు చేస్తున్న వాళ్ళు నాతో పాటు రాలేదండి. నేనేమంటున్నా అంటే సేమ్ మూవీస్ లో యాక్ట్ చేసిన వాళ్ళ విషయం. ఇప్పుడు సై మూవీలో ఆయన కూడా ఉన్నారు. సో ఇట్లా చేసిన వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ కి వెళ్ళి వేణుమాధవ్ అనగానే చిటికలో గుర్తొస్తుంది. సో అట్లా పింగ్ పాంగ్ సూర్య అవ్వకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? మేము చిటికేసిన తర్వాత గుర్తొస్తామండి. ఆయన చిటికలో గుర్తొస్తారు, మేము చిటికేసిన తర్వాత గుర్తొస్తాం. దట్స్ ఆల్. అందుమించిన అంటే ఆ రీజన్ అయితే నాకు తెలీదు. ఇప్పుడు కనీసం అనుకుంటాం కదా మనం ఎందుకు వాళ్ళ లేకపోతే ఆ కంపారిజన్ కూడా ఉండదు. నేను ఒకటి చెప్తాను సీరియస్లీ. గాడ్ గిఫ్ట్స్ ఏంటంటే, నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే సై, ఆ నలుగురు, జై చిరంజీవి ఇవన్నీ 2004 లో రిలీజ్ అయినాయి. దాని తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా మంచి మంచి సినిమాలు, హనుమంతు, కంత్రి, చాలా అంటే ఇలాగా నేను చేసిన సినిమాలు అన్నింటిలో కూడా ఒక స్పెసిఫిక్ ఒక కీ రోల్స్ ఉంటాయి. సో అలాగా నేను ఇప్పటికీ గుర్తున్నా అంటే నా అదృష్టం. అలాంటి సినిమాలు నాకు వచ్చినాయి. నేను థ్యాంక్స్ టు డైరెక్టర్స్ మెయిన్. ఇప్పుడు నాకు అంత మంచి క్యారెక్టర్స్ ఇచ్చి నన్ను ఆడియన్స్లో ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండే ముద్ర వేశారంటే ఆయన థ్యాంక్స్ టు డైరెక్టర్స్. నేను ఎప్పుడు రుణపడి ఉంటాను డైరెక్టర్స్కి. చంద్ర సిద్ధార్థ గారు, ఆ నలుగురు. యాక్చువల్గా ఆ నలుగురిలో కూడా నేను వేరే క్యారెక్టర్ చేయాలి. సో చంద్ర సిద్ధార్థ గారు సుబిలాక్ సుధాకర్ గారి కొడుకు క్యారెక్టర్ కన్నా రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు క్యారెక్టర్ తను బాగుంటాడు, సూర్య బాగుంటాడు అని చెప్పి అందులో ఇచ్చారు. జై చిరంజీవ త్రివిక్రమ్ గారు కూడా చాలా సజెస్ట్ చేసి జై చిరంజీవ రసూల్ క్యారెక్టర్. సో అలా ఏం సంగతి ఏ జిల్లానా పిల్ల అనేది ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ క్యారెక్టర్. అంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు చిరంజీవి సార్ దగ్గర మనం ప్రూవ్ చేసుకోవాలంటే మనం ఎన్నో ఆయన్ని చూసి ఊరిలోంచి వచ్చి మంచాలు ఎరగొట్టి డాన్సులు వేసి ఇప్పుడు రేపు ఆయన ముందు మనం యాక్ట్ చేయాలి అంటే మనకి ఎలా ఉంటుంది? ఫీల్లో హార్ట్ లో ఒక డప్పు డాన్స్ ఉంటది, ఇంకో పక్కన టెన్షన్ ఉంటుంది. అవును, ఎలా చేస్తాము, ఆయన ఏమనుకుంటారు, ఆయన ఇంప్రెషన్ ఎలా ఇంప్రెస్ చేయాలి అని. సో నేను క్యారెక్టర్ ని ఫాలో అయ్యా అంతే. ఈ క్యారెక్టర్ ఇలా చేసి ఆయన ఎలా చెప్తే అలాగా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి ఇమీడియట్లీ చెప్పారు. ఒక మానిటర్ ఒక టేక్ అలాగా 3 days వేసుకున్న షెడ్యూల్ 2 days లో ఫినిష్ అయిపోయింది. సో ఆ ఎమోషన్ ఆఫ్ బాండింగ్ జై చిరంజీవి అంటే నేను ఒక్కడే గుర్తొస్తాను. ఎందుకంటే కాలు నరికేసే ఎమోషన్ అది చిరంజీవి గారు ఫీల్ అయ్యి ఆ ఫీల్ తో ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఇంత జరగడం వల్ల ఆ క్యారెక్టర్ రసూల్ అనే క్యారెక్టర్ మైండ్ లో చాలా మందికి ఉంటుంది.